ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటో తెలిసింది కదా, అదే సామ్సంగ్స్ బిజినెస్ స్ట్రాటజీ. హలో రా టైగర్, ఆఫ్టర్ లాంగ్ టైం. ఏదో ఇంట్రోలో అలా కుదిరేసిందిలే. అండ్ థ్యాంక్ యూ గైస్ మేకింగ్ సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ 18 to 32 సబ్స్క్రైబర్స్. ఇలానే మన ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ తోనే మన టార్గెట్ 1K రీచ్ అవ్వగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. మీరు గమనించారా, ఎప్పుడన్నా శాంసంగ్ ఎప్పుడు యాపిల్తో పోటీ పడుతూ ఉంటుంది. బట్ మిగతా OnePlus కానీ మిగతా బ్రాండ్స్ కానీ శాంసంగ్తో కానీ యాపిల్తో కానీ పోటీ పడాలనుకున్నప్పుడు అవి టెంపరీగా స్ట్రాంగ్ పోటీ ఇచ్చినప్పటికీ శాంసంగ్ మాత్రం యాపిల్తో ఎప్పటికీ పోటీ ఇస్తుంది. ఇది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ బ్రాండింగ్ అండ్ ఆల్సో ఆ ట్రస్ట్ అనమాట. ట్రస్ట్ అనేది ఏదైతే ఏర్పడిందో మనకి శాంసంగ్ అనే బ్రాండ్ కి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ని బ్రేక్ చేయకుండా వాళ్ళు మనకి యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1 చూసుకుంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. అంటే తెలిసిందే కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మన శాంసంగ్ వాళ్ళు నమ్ముతారనమాట. కంటిన్యూస్ గా రీసెర్చ్ చేయడం, జెట్ ఫోర్డ్ సిరీస్ అండ్ జెట్ ఫ్లిప్ సిరీస్ ఎలాగైతే తెచ్చారో ఆ హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది అలా పెడుతూ ఉంటారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ పైన ఉన్నది ఒక ప్రొడక్ట్ గా తయారు చేసుకొని ఆ ప్రొడక్ట్ ని మనకి సెల్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ అనేది మార్కెటింగ్ లో మళ్ళీ మాట్లాడుతున్నాం. అందుకే యాపిల్ కూడా మనకి ఫోల్డ్ సిరీస్ తేకుండానే వీళ్ళు తెచ్చి మళ్ళీ యాపిల్ కూడా వాళ్ళలాగా ఫోల్డ్ సిరీస్ తెచ్చేటట్టు చేస్తున్నారు ఇప్పుడు. అందుకే వాళ్ళ కాంపిటీటర్స్ కంటే ముందే లాంచ్ చేసేస్తారు. అంటే మోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోటోటైప్ తెచ్చింది అనుకోండి, కానీ దానికి ముందే మనకి R&Dలో వీళ్ళు తేల్చేశారనమాట. మనకు ఆ ఫోల్డ్ సిరీస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనేది. అడ్వర్టైజ్ చేయడం లేట్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఆ బ్లూ ప్రింట్ పైన ముందుగానే పెట్టుకున్నారు అనమాట. సో ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన శాంసంగ్ ని ఫోల్డబుల్ ఫోన్స్ కానీ అడ్వాన్స్డ్ చిప్ సెట్స్ కానీ హైటెక్ డిస్ప్లేస్ పైన కానీ వర్క్ చేసి అంత నీట్ గా తేవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వర్టికల్ ఇంటిగ్రేషన్. ఈ పాయింట్ దేన్ని ఉద్దేశించి చెప్తుందంటే, బీబీకే ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, బీబీకే ఎలక్ట్రానిక్స్ ఎలాగైతే డిఫరెంట్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేస్తుందో శాంసంగ్ అలా కాకుండా తన ఓన్ బ్రాండింగ్ ని తన ఓన్ డిస్ప్లేతో తన ఓన్ చిప్ సెట్ తో అండ్ ఆల్సో బ్యాటరీ కూడా తన ఓన్ గానే తెస్తూ, అంటే ఇప్పుడు మీరు అడగచ్చు మనకి స్నాప్డ్రాగన్ అనే ప్రాసెసర్ మరి వాడుతున్నారు కదా అని. స్నాప్డ్రాగన్ కూడా ఫర్ శాంసంగ్ అని పెట్టుకుంటారు. అంటే ఆ క్లాక్ స్పీడ్ అనేది కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై రేట్ లో ఆ మొబైల్ ని లాంచ్ చేశారనుకోండి, ఆ రేంజ్ కి తగ్గట్టు ఆ క్లాక్ స్పీడ్ మేనేజ్ చేస్తారు. శాంసంగ్ S24 ఒకటి, S24 Ultra ఒకటి, S24 Plus ఒకటి అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇందులోనే ఇంకోటి ఏంటంటే, ఎగ్జినోస్ అనే ప్రాసెసర్స్ ఉంటాయి కదా, కొన్ని వాడుతూ ఉంటారు. S సిరీస్ లో కూడా కొన్నిట్లో తెచ్చేశారు. అది ఏమవుతుందంటే ఆ స్నాప్డ్రాగన్ కాకుండా ఎగ్జినోస్ వాడటం వల్ల వీళ్ళకి ఆ బ్రాండింగ్ అనేది కొంచెం డీగ్రేడ్ అవడం స్టార్ట్ అయింది అనమాట. S సిరీస్ లో వీళ్ళు ఎప్పుడైతే ఉపయోగిస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎగ్జినోస్ వాడటం అనేది ల్యాక్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తున్నారు గేమింగ్ లో అని వాళ్ళకి తెలిసిందో, మనకి పోయినసారి తెచ్చిన S24 సిరీస్ లో వాళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడంగానే S సిరీస్ లో డౌన్ గ్రేడ్ అనేది చూశారనమాట. ఎందుకంటే హీటింగ్ ఇష్యూ ఇలాగా చాలా ఉంటాయి కదా, ఎగ్జినోస్ ప్రాసెసర్ అంటే కొంచెం ల్యాక్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించి వాళ్ళు వెంటనే 1 year లో S25 సిరీస్ ని లాంచ్ చేసి అందులో మనకి వెంటనే ఆ చేంజ్ కనపడేటట్టు 1 year లో మనకి ఎగ్జినోస్ కాకుండా స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ పెట్టేశారు. అంటే వాళ్ళ కంపెనీ పైన ఎంత జాగ్రత్త తీసుకుంటే ఆ S సిరీస్ పైన వాళ్ళకి మార్కెటింగ్ లో అంత పెద్ద బ్రాండ్ అయినప్పటికీ కొన్ని రీజియన్స్ లో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఇవ్వడం వల్ల S సిరీస్ లో అంత ప్రాఫిట్ రాలేదు. కాబట్టి వీళ్ళు కామన్ మ్యాన్ దగ్గర నుంచి మనకి ఆ ప్రాబ్లమ్ ని తెలుసుకోవడం అనేది మొదలు పెట్టి ప్రతి ఒక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని కోరుకుంటారు అనమాట. సో అందుకే మనకి ఈసారి S సిరీస్ లో 8 Elite ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో ఇంత ఫాస్ట్ గా ఉండాలన్నమాట. మనం ఆ బిజినెస్ స్ట్రాటజీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇంత ఫాస్ట్ గా మనకి చేంజ్ అనేది తీసుకొచ్చారు. అందుకనే దానిపైన ట్రస్ట్ అనేది మనకు అలా ఏర్పడింది. ఫ్రమ్ దెన్ మీకు తెలిసింది S25 సిరీస్ ఎంత బాగా క్లిక్ అయినాయో అనేది. బట్ మీకు ఇంకా డౌట్ ఏంటంటే, మరి ఎందుకు అంత డిగ్రేడ్ అయినా కూడా తక్కువ రేట్లో ఇంకా ఎగ్జినోస్ ప్రాసెసర్సే వాడతారు అనే డౌట్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సూపర్ టైమింగ్ రా టైగర్. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే కాస్ట్ కంట్రోల్, గుడ్ క్వాలిటీ అండ్ ఫాస్ట్ ప్రొడక్ట్ లాంచెస్. మీరు చూసుకుంటే M సిరీస్ లో మనకి మాక్సిమం ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అరౌండ్ 50,000 ప్రైస్ పెట్టినప్పటికీ A సిరీస్ లో కూడా వాళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్సే యూజ్ చేస్తారనమాట. సో ఇదంతా వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ఐడెంటిటీ తెలిసిన వాళ్ళు మాత్రమే కొంటారు. అంటే పెద్దవాళ్ళు కొంటారు. ఎందుకంటే రివ్యూస్ చూసే వాళ్ళకి ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎంత కావాలి, ఎంత ఎఫిషియెంట్ గా ఉండాలి ప్రాసెసర్ అనేది తెలుసు కాబట్టి మనం ఇలా కొంటాం. సో పెద్దవాళ్ళకి ఎప్పటి నుంచో నోటీస్ అయిన బ్రాండ్ ఏంటి, శాంసంగ్. సో శాంసంగ్ ఫోన్ ఆ బడ్జెట్ లో నాకు కావాలంటే ఆ ఫోన్ పిక్ చేసి ఇస్తారు. సో ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే పాయింట్ కి మెయిన్ యూజ్ ఏంటంటే, దీనివల్ల ఆ బ్రాండ్ కి కాస్ట్ కంట్రోల్, గుడ్ క్వాలిటీ అండ్ ఫాస్ట్ ప్రొడక్ట్ లాంచెస్ జరుగుతాయి అనమాట. సో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఆ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ని అంత డిగ్రేడ్ అయినా కూడా ఎందుకు వాడుతూ ఉన్నారు అని. కేవలం వాళ్ళ ప్రాఫిట్ కోసం. ఎస్, ఆ ప్రాఫిట్ అనేది ఈక్వల్ మార్జిన్ లో జనరేట్ అవ్వాలంటే మనకి A సిరీస్ అండ్ M సిరీస్ లో అది సాధ్యమవుతుంది బికాస్ ఆఫ్ బ్రాండింగ్. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాయింట్ వచ్చేసరికి స్ప్లిట్స్ అన్నమాట. అంటే శాంసంగ్ ప్రొడక్ట్స్ ని శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్, వేరబుల్స్ ఇలా స్ప్లిట్ చేసి వాడేటట్టు చేస్తుంది అనమాట. అంటే యాపిల్ కనుక మనకి వాచెస్ ఇవన్నీ తెచ్చినట్టు శాంసంగ్ కూడా మనకి వాచెస్ అండ్ ఆల్సో టీవీస్ అండ్ ఆల్సో హోమ్ అప్లయన్సెస్ ఇలా బ్రాండ్ స్ప్లిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్ లో. అంటే ఒక ప్రోడక్ట్ క్లిక్ అవ్వగానే, అంటే స్టార్టింగ్ లో మనకి వీళ్ళు ఫిష్ బిజినెస్ పెట్టేవాళ్ళు. ఆ ఫిష్ బిజినెస్ నుంచి మెల్లిగా ఫోన్స్ లోకి వచ్చారు. ఫోన్స్ నుంచి టీవీస్, వేరబుల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్. అంటే ఇలానే ఓ స్టెప్ బై స్టెప్ వచ్చారని కాదు, ఒక రఫ్ మ్యాప్ వేసుకొని చెప్తున్నాను. ఎలాగైతే వీళ్ళు మనకు ఆ ప్రొడక్ట్స్ ని స్ప్లిట్ చేసి అమ్ముతున్నారు అన్ని సెగ్మెంట్స్ లో. అంటే మార్కెట్ లో ఒక్క కేటగిరీ, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ టీవీస్ కొంచెం తగ్గినాయి అనుకోండి వాళ్ళకు కొంటము, అంటే నా ఉద్దేశం ప్రాఫిట్ జనరేట్ చేయడంలో టీవీస్ కొంచెం తగ్గాయి అనుకుందాం. బట్ ఈ వేరబుల్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా హై ఇస్తాయి అనమాట. శాంసంగ్ కి ఇన్కమ్ ప్రకారంగా చాలా హై ఇస్తాయి వీళ్ళకి, అంటే ప్రాఫిట్ జనరేట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఆ టీవీస్ అనేది తక్కువ డిస్కౌంట్ లో కమ్మినా కూడా వాళ్ళకి పెద్ద లాస్ అనేది ఉండదు అనమాట. సో దీన్ని కూడా అన్ని ప్రైస్ సెగ్మెంట్స్ లో, అన్ని ప్రైస్ రేంజెస్ లో ఇన్కమ్ జనరేట్ చేసేటట్టు చేస్తుంది అనమాట. అంటే సైడ్ హజిల్ లాగా. సో ఇది శాంసంగ్ యొక్క బిజినెస్ స్ట్రాటజీ, డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ లోకల్ అడాప్షన్. దీనికి కూడా మళ్ళీ ప్రాసెసర్ ఎగ్జాంపుల్సే తీసుకుందాం. అంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కొన్ని ఏరియాల్లో ప్రొవైడ్ చేస్తే, ఎగ్జినోస్ ప్రాసెసర్ కొన్ని ఏరియాస్ లో ప్రొవైడ్ చేస్తారు. అంటే వేరే కస్టమర్ యాక్సెప్ట్ ఏ ప్రొడక్ట్, దేర్ ఇన్కమ్ విల్ బి జనరేటెడ్ వెరీ ఫాస్ట్. అంటే ఇది ప్రాసెసర్స్ గురించి కాదు, ఎక్కడైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అంటే ఇండియా, వియత్నాం, సౌత్ కొరియా, బ్రెజిల్, యుఎస్ఏ ఇలాంటి మార్జిన్స్ స్ప్రెడ్ అవ్వాలంటే, అంటే ఈ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్జిన్స్ లో శాంసంగ్ షాప్స్ అన్ని డెవలప్ అవుతాయి. అట్లాగైతే మనకి యాపిల్ స్టోర్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయో అలాగా శాంసంగ్ స్టోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అనమాట. షిప్పింగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ కాస్ట్ రిడక్షన్ కదా, అందుకని. సో ఇవి కాస్ట్ రెడ్యూస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఏమన్నా చేంజెస్ మనకు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 year లో మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కి కన్వర్ట్ అయిపోయారు. అంటే S24 to S25 కి మనకి స్నాప్డ్రాగన్ కి కన్వర్ట్ అయిపోయారు. ద కన్వర్షన్ ఆఫ్ ప్రాసెస్ విల్ బి ఈజీ వెన్ యూ ఆర్ ఎట్ లోకల్ ప్లేసెస్ ఆఫ్ అరేంజ్మెంట్. సో అలా ఆ ప్రాఫిట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆ ప్రాసెసర్ తో ఆ ఫోన్ అనేది క్లిక్ అవ్వడం కూడా అంతే వ్యాస్ట్ గా, అంతే స్ప్రెడ్ అవుతుంది. సో ఇంకా ఫైనల్ గా ఏమవుతుంది, ఆ బ్రాండ్ అనేది నోటీస్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి. అంటే ఆ బ్రాండ్ S25 సిరీస్ అనేది లాంచ్ చేసింది అనేది నోటీస్ అవుతుంది. అంటే నేను ఇందాక చెప్పా కదా, ఆఫ్లైన్ ప్రొడక్ట్స్ కొనే వాళ్ళకి కూడా నోటీస్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ అడ్వర్టైజింగ్ ఇది అంత స్పీడ్ గా జరుగుతుంది. సో ఈ పాయింట్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, శాంసంగ్ అనేది గ్లోబల్ బ్రాండ్. అది లోకల్ గా సెల్ అవ్వాలంటే లోకల్ గా మన బ్రాండింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలా స్ట్రాటజిక్ గా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ పాయింట్ ద్వారా మనకు ఆ శాంసంగ్ వాళ్ళు ఇచ్చే స్ట్రాటజీని బట్టి నేర్చుకోవచ్చు. ఈ పాయింట్ కూడా బేసిక్ గా నేను ఇందాక మార్కెటింగ్ గురించి చెప్తానని చెప్పా కదా, ఆ పాయింట్ కి రిలేట్ అయిన పాయింటే ఈ పాయింట్ నెంబర్ 4 అనేది. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, బిల్డింగ్ అన్ ఎకోసిస్టమ్. ఇందాక నేను చెప్పినట్టు శాంసంగ్ వాళ్ళు డజంట్ సెల్ ఎ సింగిల్ ప్రోడక్ట్, దే ఆల్సో క్రియేట్ ఎంటైర్ కనెక్టెడ్ ఎకోసిస్టమ్. ఫోన్, వాచ్, ఇయర్ బడ్స్, టీవీ, స్మార్ట్ హోమ్ ఇలాగా చాలా అప్లయన్సెస్ అనేవి క్రియేట్ చేశారు. యాపిల్ వాళ్ళు కనుక క్రియేట్ చేశారు అంటే, శాంసంగ్ అనే డివైస్ కి అలవాటు పడితే వాళ్ళ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ శాంసంగ్ నుంచే కొనాలన్నట్టు. అంటే ఇప్పుడు ఆ బ్రాండ్ మనకి ఏర్పరిచిన ట్రస్ట్ అనమాట. ఇప్పుడు ఫోన్ కొంటే ఆ ఫోన్ అనేది మనకి ఇచ్చే ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం వాచ్, ల్యాప్టాప్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా చాలా డివైజెస్ కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఇఫ్ ఆ బ్రాండ్ అనేది మనకి వన్స్ ఆ ట్రస్ట్ అనేది ఏర్పడిస్తే, అంటే ఆ సర్వీస్ సెంటర్స్ కానీ, ఆ సర్వీస్ ప్రొవైడర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ స్ట్రాటజిక్ మూవ్స్ గా మనకి తెలియకపోయినప్పటికీ మనకి ఎమోషనల్ గా ఇవి కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ ఫోన్ యూజ్ చేసే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫోన్ చేయటం అందులో తెలిసింది, ఆ ఫోన్ లో ఫోన్ చేయటం తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్ గా వాళ్ళు శాంసంగ్ ఫోనే తీసుకుంటారు. బట్ మనం అలా కాదు, మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చే UI ఎక్స్పీరియన్స్, వాళ్ళు చూపించే కేర్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్ కి, దానికి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ శాంసంగ్ వాళ్ళు యూజ్ చేసే 5 బిజినెస్ స్ట్రాటజీస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని 1K టార్గెట్ రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్.